అయినా తాళం తీసి చేసేది ఏముంది? మా ఊర్లో జరిగిన ముచ్చట సుకన్యోదనకు చెప్పాలి. వద్నే ఓ సుకన్యోదనే, వద్నే ఓ సుకన్యోదనే, ఏం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చిన స్వాతి? ఇప్పుడే వచ్చిన కానీ నీకు ముచ్చట చెప్పాలి, కూర్చో. ఏంటిది ఆ ముచ్చట? మీ అవ్వగారు మొత్తం కట్నం పైసలకి ఇట్లా ఇచ్చిరా ఏంది? ఏహే గా ముచ్చట కాదు, ఇంకో ముచ్చట చెప్పాలి. దాని చెప్పి పాడగాయ, నాకు ఇంట్లో బోలెడు పనులు ఉన్నాయి. మా ఊర్లో 2 విల్లలు ఉన్న ఆడామె, 3 విల్లలు ఉన్న మొగాయన, ఇద్దరు కలిసి లేచిపోయి వద్నే. ఓష్ని మళ్ళీ మన మనుషులేనాయే, కొంచెం మన సిగ్గుందా వాళ్ళు మనుషుల ఇంకేమన్నానే పాడుగా అని కదనే. అవ్వ నాకు అదే చిత్రం అనిపిస్తుంది వద్నే. ఏం చెప్పావురా? ఏందో ఏమో పోయి ఈ కలికలమే గట్ల పాడైంది. గుడ్ మార్నింగ్ మేడం. అయితే మా అన్న మీద ఒక అన్వేషణ ఉంచొద్దునే. మీ అన్న గసంటోడు ఇంకా అత్తి మంచోడు. ఏమో అన్న బయట ఏం చేస్తున్నావు, నువ్వు చూడబోతున్నావు వద్నే. అంతేనంటవా? అంతే మరి, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. ఆకలి అవుతుంది, వంట చేసుకుంటా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. హలో, ఏడున్నావు? బాయ్ కాడా? బాయ్ కాడనా? ఇప్పుడు ఎందుకు వస్తేనే సాయంత్రం అత్త? సాయంత్రం లాగా ఏమొద్దు కానీ ఇప్పుడేరా. అగో ఏమైంది నీకు ఇయ్యాలో? నాకేం కాలే, నువ్వు ఇప్పుడు ఇంటికి రా జల్దీ. అత్తది నువ్వు రా. ఆగో, ఫోన్ కట్ చేస్తాడు అడ్డమైన మొక్కపోడు. ఆగో, ఫోన్ కట్ చేస్తాడు ఈ ముండ కొడుకు. మళ్ళీ కట్ చేస్తుండు. మళ్ళీ చేస్తా ఉండు. మొత్తమే లేపుతలేడు. ఫోన్ లేపి పాడైతలేడేమే. నా పెండ్లైన నుండి ఒక్క దినం కూడా ఫోన్ లేపకుండా లేడు. గట్లాంటిది ఇలా ఫోన్ కట్ చేస్తుండు, లేపుతలేడు. అంటే ఇక సాతి చెప్పింది ఆలోచన చెయ్యాలి నేను. ఏమైందేమో గట్ల కూర్చున్నావు? ఏమైందా? ఏమైందా? ఏమైంది? నేను పొద్దుగాల నుండి ఫోన్లు ఎత్తుంటే ఫోన్లు కట్ చేస్తావు, లేపావు. మళ్ళీ నేను ఎప్పుడో పొద్దుగాల రమ్మంటే గీ దినానికి వచ్చి మళ్ళీ ఏమైంది అంటున్నావా? నేను ఫోన్ పట్టుకునే కూర్చుంటా. అరే బాయ్ కాడా ఫోన్ ఆడ వారెత్తి నా పని మీద నేను ఉంటి. అయినా కానీ కింద లేదు బాగా ఒకటే తిరిగి ఫోన్ చేస్తున్నావు. ఏం సంగతే? ఏమైందా? ఏమైందా? నేను పొద్దుగాల నుండి ఫోన్లు ఎత్తుంటే ఫోన్లు లేపావు, కట్ చేస్తావు. మళ్ళీ నేను ఎప్పుడో పొద్దుగాల రమ్మంటే నువ్వు గీయాలకు వచ్చి ఏమైంది అని అంటున్నావా నన్ను? గట్ల కాదే, నేను ఫోన్ చూసుకుంటే కూర్చుంటున్నా బాయ్ కాడా. నువ్వు చేసినప్పుడు అలా పడుతుందుకు ఫోన్ తీసేట వారెత్తి నా పని మీద నేను ఉంటి. నీ ఫోన్ చూసుకుంటే నేను ఎప్పుడు ఉంటే ఇక నువ్వు రమ్మన్నది పోమ్మన్నది. అయినా కానీ నాకు తెలియగలుగుతా లగ్నమైన నుంచి ఇప్పటిదాకా కూడా నేను రకంగా ఫోన్ చేసినావు. ఎందుకు ఒకటే తిరిగా ఫోన్ చేసినావు? అయ్యో గిదంతా కాదు, నేను పొద్దుగాల రమ్మన్నా నిన్ను, నువ్వు గీయాలకు వచ్చినావు. గిది వాళ్ళాక నువ్వు బాయ్ కాడ ఏం చేసినావు చెప్పు. ఏందని పిసలేసింది ఏంది? ఏంటంటే అవును, నాకు పిచ్చేరేసింది.
ఇయాటి నుండి నేను ఏది చెప్తే నువ్వు అదే వినాలి. అరే నీ అమ్మ ఇంటగా ఇందా బుక్క పోయి పెడుతుందా తిందాం అనిపించారు నాడు అన్నం పెడతా అయితే కూడా నీకు కోపమేనా రా ఇక నువ్వు మత్తుగా మా ఫోన్ చెప్పుకొని రా అలమతి పెట్టుకురాకు అత్తన్నది బుచ్చడి చేసింది పూను పెద్ద పని ఉన్నట్టు పని లేదు మని లేదు ఏం లేదు ఇక ఫోన్ చేసుకుంటూ ఒకటి కూర్చుంటే అయిపోయాయి నువ్వు అడగదు అన్నం పెట్టుకొస్తున్నావా లేకపోతే అన్న అడుగుతున్నావా ఆగు పప్పు ఇప్పుడే పొయ్యి మీద పెడుతున్నా. నాకు అదే అగో నీకు పప్పు అంటే బాగా ఇష్టం, అల్లగల్ల నేను చేసిన పప్పు అంటే ఇంకా ఇష్టం. మరి ఈ దినాన పప్పు వద్దంటున్నావు ఏంది? ఏ ఈ మధ్యలో ఎందుకు ఏమో పప్పుతో తినడం లేదు బయట రుచులకు మరిగినాక నా పప్పు ఏం పోతుంది? ఏందే ఏం లేదు, ఇవాళ నా మీద ఇష్టం ఉంటే నా పప్పు తిని తీరాలి. పప్పాడ పప్పు ఓడిటే పప్పు ఓడల పోయి మంచిగా చికెన్ బిర్యానీ తింటా నాకేమది నీ పప్పు ఆగయ్యా, నువ్వే పప్పు నేను చెప్పేది నేను ఏంటిది తింటారా పప్పుతోని? నాకేమదు ఏమొద్దంటుండేమే డాబాలు తింటా అంటున్నది. డాబాలు ఎవరితో వండిపించుకుంటాడు? ఎవరికో మరిగినట్టుందో వాడెవడో పెళ్ళాన్ని తీసుకొని పోయినట్టు ఈయన కూడా ఎవరినో తీసుకొని పోతుంది. గసాతి చెప్పింది నిజమే అయ్యేటట్టుంది. స్వాతి, ఏం చేస్తున్నవే? కనిపిస్తలేదా? చిక్కుడుకాయ తెంపుతున్నా. సరే ఏమైంది డల్లుగున్నావు? ఇగో నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది పిల్ల. మీ అన్న మస్తు మారిపోయిండు. అదెందుందే మా అన్న మస్తు మంచోడంటివి ఇలా గిట్లా అంటున్నావు? ఏం మంచోడే, నా మొగడు అసలు నా మాటనే వింటలేడు. ఇక అయిపోయింది పో, నువ్వు చెప్పినట్టు నీ మాట వింటలేడంటే వేరే ఆడదాన్ని కొంగు పట్టినట్టే. ఏ అబ్బా గట్లానకే, నాకు భయం అవుతుంది. అయినా ఒకటే రోజులు ఎట్లా తెలుస్తుంది? ఇవాళ రేపు మీ అన్నని పరీక్షించినాక అప్పుడు చెప్తా. పో పో, నీ అదృష్టం ఎట్లుందో తెలుస్తుంది. హలో ఎడున్నావు? తిన్నా తిన్నా తిన్నావా? తిన్నా ఇట్లా కూర్చున్నా ఇప్పుడే. ఏమైంది? సరే సుకన్య సుకన్య ఏంటిది? కర్రా ఏంటిదో చెప్పు. కరాను ఏమైంది? బాగా చూస్తున్నావు దొంగ చూసినట్టు. నేనా? నిన్న ఏ నేను నిన్ను చూసుడేంది? నా కథలు పడుతున్నావు గాని. నువ్వు అప్పటి నుంచి చూస్తలేవా? నువ్వు దొంగ దొంగ చూసుకుంటే నేను చూస్తలే అనుకుంటున్నావు ఏంది? ఏ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇందామని చూస్తాను. ఇగో చూస్తావా? చూడు ఇగో మా దోస్తుగా తోటి చేసినాం. ఇగో దోస్త్ అంటే ఆడోళ్ళ మగోళ్ళ? అయితే నా మీద నీకు అనుమానమే కదనే? అవును అనుమానమే. అయితే ఆడలతోటి మాట్లాడినా ఏం చేస్తావు? ఎప్పుడన్నా గిట్లా మాట్లాడమా నాతోని? నేనే చెప్తా వినటోనివి.
ఇయ్యాలకి ఇట్లా మాట్లాడుతున్నావు నా మీదికి? అరే ఏమైంది, ఎందుకు వెళ్తున్నావే? లొల్లి ఏంటిదే? ఇగో నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఏం తప్పు చేస్తలేను. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నా మొగుడు నా మీద ఒట్టేసిండు, అది నిజమే కావచ్చు, కానీ ఆయన మీద ఉన్న అనుమానం నాకు పోతలేదు కదా. నా మాటనే వింటలేడు. అన్న యాదన్న ఈ మీద ఎప్పుడు తలకాయ పెట్టుకొని కూర్చుంటున్నావు? ఏం చేయాలి తమ్మి, ఇట్లా ముచ్చట ఇంత విషయం నాకు తెలుసుకుంటేనే నాకు ఇది అనిపిస్తుంది. ఇంకా ఇంట్లో ముంచే పక్కన పెట్టరాదే, ఒప్పే గే రాదు. తీసుకో అన్న, తీసుకుంటుందని అన్న వదినట్టు లేదా అంటే కానీ ఏమని లేదంటావు? అది కూడా బరాబరే, అడుగుడు బరాబరే. బయటకు నాకు తెలుసు వాడికి, అడుగుడు బరాబరే. అడిగి ఏం చేయాలి తమ్మి, పరిస్థితులు పట్టినట్టుంది. ఏం చేయాలా? నేను బాగా కడికి లేట్ అవుతాను అనబడుతుంది. రామన్న వాడు అడిగింది బాబారే. ఏందో తమ్మి నాకు తెలియదు, కానీ కొత్త కొత్తగా వింత వింతగా అయ్యో ఎప్పుడు లేదు అనుమానిస్తుంది. ఎడుకుని అంటుంది, ఇంతసేపు ఏమైంది అంటుంది. దాని ప్రవర్తన నాకు అర్థమవుతలేదు. యాదన్న ఏమో తేడా కొడుతుంది. వదిన గురించి అన్నా కానీ ఏదో రెండో చోట పెట్టట్టున్నావు నువ్వు. మన తెలియదు ఆయన కోసం, ఆయన కోసం తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు. బలమరే నేను ఏ తప్పు చేయలేదు. అమ్మతోడు నాకు దుఃఖం వస్తుంది. అమ్మతోడు మందావుడు కాదు కానీ నాకు తప్పే చేయలేదు. నేను నిజమేరా భయ్. నన్ను బాధపరాకి వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. అరే బాధ కాదురా, నాకు బతకబుద్ధి లేదు అసలు. యాదన్న నేను ఉత్తగానే కాదే, ఏమైనా ఉంటే మీ అత్త బాబుని పిలిపించుకొని వారిని కూర్చొని మాట్లాడుకోరా. అదే ఇక పోయిరా మీటింగులు అవి ఇవని ఎండల వాడి తిరగకు. టైం కింద తిని పండుకో, గోళీలు వేసుకో, పైలం మరి. అరే రాము, మా ఇద్దరి మధ్యలో లొల్లి మా ఇద్దరి మధ్యలో ఉండాలిరా. ఇంకోళ్ళకు చెప్పద్దు, నువ్వు చెప్పా కూడా నాకు అద్దు కూడా అవసరం లేదు. అత్త వాళ్ళు చెప్పంటే రా, నేను చెప్పా మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో గదే మా ఇద్దరి మధ్యలో ఉండాలి. అన్న ఎవరికి చెప్పనుకుంటావు కదా మరి మా ఇద్దరు చెప్తున్నావు కానీ కాదురా, బయట ఏదైనా బాధ కలుతున్నా పెళ్ళని చెప్పుకుంటా, కానీ పెళ్ళంతనే బాధ మిగతా పోలో చెప్పుకుంటారా. బాధపడకే నువ్వు అంటున్నావు కానీ నీకు లగ్గమే చూస్తారా. థ్యాంక్స్ లాట్ అండి. సరేనే యాదన్న నువ్వు బాధపడకు. వదినకి ఇట్లా ఎందుకు ఎత్తుందో ఒకసారి గట్టిగా అడుగు. సరేరా, నువ్వు అంటున్నావు కదా, ఖచ్చితంగా అడుగుతా. అన్న అడుగు, వదిన అడుగు, కానీ మెల్లగానే. నీకు అసలే కోపం ఎక్కువ, వదిన కొట్టేవే. పైన కొడతారా? పైన గుండకాయరా, నా ప్రాణము. చీ ఎవరైనా కొట్ట, ఎవరు మీరు కట్ట కొట్టలేదురా. కొట్ట కానీ పోయి అడుగుతా ఏంది అని. నేను పోతున్నారా, నేను కొట్ట, నేను కొడతారా, నా ప్రాణం రాది. చీ మన జాగ్రత్త పోయి పోతారా, పిల్లమే పోతా. అన్న మన యాదన గురించి తెలియదా? జాగ్రత్త పోతాడు. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. మంది ఎక్కువైందా ఏంది అలా? నీకు అనుమానం కూడా ఎక్కువైంది కదానే. నా భర్త నాతోనే ఉండాలనుకోవడం నా తప్ప? అట్లా అనుకోవడంలో తప్పేం లేదే. నీ అనుమానం వల్ల నన్ను టార్చర్ పెడుతున్నావు. అయినా ఇది నీకు వచ్చిన అనుమానం అయితే కాదే. నీకు ఎవరు చెప్పారో చెప్పు, నీకు ఎవరు చెప్పారో చెప్పు ముందు కాదు నాకు చెప్పు. ఇప్పుడు మన పక్కింటి స్వాతి వాళ్ళ ఇంటి దగ్గరనంట ఇద్దరు వీళ్ళ తల్లి ముగ్గురు వీళ్ళ తండ్రితోని లేచిపోయిందంట. You should remember on humanitarian brother is nothing, Mr. Ramesh. The story is written by Pat Nossel. The story is mass well, okay? గా ముచ్చటిన నుండి నాకు భయం అవుతుంది, నువ్వు గిట్లా గట్లా చేస్తావని. పిచ్చిదానా, ఎవరో తప్పు చేసిరని చెప్పి నన్ను అనుమానిస్తావే? మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు గిదే అర్థం చేసుకున్నది. నాకు మీ గురించి మా తెలుసు గాని
ఖాయం లేదు ఏం లేదు నేను ఇలాంటి తప్పు చేయలేదు చేయను కూడా. నువ్వు నా పానమే, నా గుండెకాయవు. మంది మాటలు చెప్తే వాళ్ళోడు వీళ్ళ మాటలు విని నువ్వు నన్ను అంత పరిచయం చేయకు, మన సంసారం నాశనం అవుతుంది. సరేనండి, నన్ను క్షమించండి. పిచ్చిదానా, నీకు నాకు మధ్యలో క్షమాపణ ఏంది? అన్నం పెట్టి తిందాం. సరే అండి.